హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు చూపిస్తున్నాను హోమ్ మేడ్ గరం మసాలా. మార్కెట్లో చాలా రకమైనటువంటి గరం మసాలా దొరుకుతూ ఉంటాయి కదండి. అవి వాడడం వల్ల ఏంటంటే అవి చాలా రోజులు ప్రిజర్వ్ చేయడానికి ప్రిజర్వేటివ్స్ అవి ఇవి కలుపుతూ ఉంటారు కాబట్టి అవి మన ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెప్పచ్చు. ఇలా మనం ఇంట్లో చేసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పచ్చు. ఈ గరం మసాలా ఏ కర్రీలోకైనా వెజ్ ఐటెంలోకైనా నాన్ వెజ్ ఐటమ్స్లోకైనా మీరు యాడ్ చేశారంటే దాని టేస్ట్ అనేది 100% చాలా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇది ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. 5 నిమిషాల్లో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి మనకి పెద్ద కష్టమేమీ కాదండి. బ్యాచిలర్స్ అయినా కూడా హ్యాపీగా తయారు చేసేసుకోవచ్చు. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఈ గరం మసాలా తయారు చేసుకోవడానికి ఏమేం కావాలో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. పెద్ద టేబుల్ స్పూను మిరియాలు, 2 యాలకులు, ఒక నల్ల యాలుక, అలాగే కప్పు ధనియాలు, 3 బిర్యానీ ఆకులు, 1 స్పూను సోంపు, షాజీరా ఒక పెద్ద టేబుల్ స్పూను, 2 అనాస పువ్వులు, దాల్చీనీ చెక్క నేను చూపించినట్టు అంత తీసుకుంటే మీకు సరిపోతుందండి. లవంగాలు తీసుకుంటే సరిపోతుంది. నేను చూపించిన ఈ కొలతలతో కనుక మీరు చేసుకున్నట్టయితే మీకు గరం మసాలా అనేది చాలా బాగా వస్తుందని చెప్పచ్చండి. గరం మసాలా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా బాండి పెట్టుకొని కప్పు ధనియాలు యాడ్ చేసుకోవాలండి. అందులో బాగా వేపుకోవాలి. స్టవ్ అనేది ఎప్పుడూ కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే ఇలాంటి వస్తువులు చాలా త్వరగా వేగిపోతాయి కనుక మనం ఎప్పుడు కూడా ఏవన్నా కూడా వేపుకుంటున్నామంటే అవి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకున్నట్టయితే అవి చాలా బాగా వేగుతాయి, లోపల దాకా కూడా వేగుతుంది అని చెప్పచ్చు. దానివల్ల మనకు ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగా ఉంటుందండి. ఇది 50% వేపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు అందులో అన్నీ యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు, యాలకులు, దాల్చీనీ చెక్క, మిరియాలు, షాజీరా, సోంపు అన్నీ అందులోనే యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసుకొని చాలా బాగా వేపుకోవాలి. వేపుకోవడంలోనే ఉందండి ఈ గరం మసాలా టేస్ట్ అంతా. మీరు ఎంత బాగా వేపితే అంత బాగా మీ గరం మసాలా వస్తుంది. ఎక్కడ కూడా పొరపాటును కూడా మాడకూడదు. మాడిందంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ పోతాయని చెప్పచ్చు. ఇవన్నీ చక్కగా వేగిపోయిన తర్వాత కాసేపు స్టవ్ మీద అలా వదిలేసేయండి. అవన్నీ చల్లారిన తర్వాత మీరు ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. చాలా మెత్తగా పొడి మాత్రం చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఏ కర్రీలోకి వేసినా కూడా అది చక్కగా కలిసిపోవాలి. రైస్లో కానీ ఎందులో కన్నా కూడా మనం గరం మసాలా యూస్ చేస్తుంటాం కదా, అది చక్కగా కలిసిపోవాలి. అందువలన మీరు చాలా అంటే చాలా మెత్తగా అనేది పౌడర్ చేసుకోండి. నేను చూపించాను కదా ఇంతకుముందు, అలా చేసుకుంటే మీకు సరిపోతుంది. ఈ గరం మసాలా 1 ఇయర్ చక్కగా నిలవ ఉంటుందండి. ఒక్కసారి చేసి పెట్టేసుకున్నారంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఒక 8 కంటైనర్లో మీరు దీన్ని దాచుకున్నట్టయితే 1 ఇయర్ పాటు మీరు వాడుకోవచ్చు. గరం మసాలా కనుక మీరు ఒక్కసారి వాడి చూసారంటే ఇంకేదన్నా గరం మసాలా వాడుదామన్న ఆలోచన కూడా మీకు పొరపాటును కూడా రాదండి. అంత బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. tukivakam nikitha ఛానల్.